చదివింది బీటెక్, వృత్తి సాఫ్ట్వేర్ ఉద్యోగం. అయితేనేం కళారంగంపై మక్కువ పెంచుకొని రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకుందా యువతి. కంప్యూటర్లో కొత్త ఆవిష్కరణలే కాదు, వీణతీగలు మీటుతూ సరిగమలు పలికిస్తోంది. అలాగే సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, మెహందీతో పాటు అద్భుతమైన గాత్రంతో ఆకట్టుకుంటోంది మల్టీ టాలెంటెడ్ అమ్మాయి. అమ్మ నేర్పిన సంగీత పాఠాలు నేడు జాతీయ స్థాయిలో పతకాలు సాధించేందుకు దోహదపడ్డాయి. అటు ఉద్యోగంలో ప్రతిభ చూపుతూ ఇటు కళారంగంలో వావ్ అనిపించేలా ఎదిగింది. పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకొని పతకాలు సాధించింది. ఈ అమ్మాయి దివిజ వైద్య. ఆదిలాబాద్కు చెందిన మహేష్, కవిత దంపతుల పెద్ద కుమార్తె. ప్రస్తుతం హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగానికే పరిమితం కాకుండా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని పట్టుదలతో కళారంగంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో 50 పతకాలు కైవసం చేసుకుంది. బాల్యం నుంచి అలవర్చుకున్న వీణ వాయిద్యం, భరతనాట్యం, కూచిపూడి, కథక్ నృత్యాలతో అందరినీ ఆకర్షించింది. అలాగే చిత్రలేఖనం, సంగీతంలో కఠోర సాధన చేసి ఎక్కడ ప్రదర్శనలు జరిగినా అవార్డులతో తిరిగి రావాల్సిందే అన్నట్లుగా రాటుతేలింది. తల్లి ప్రోత్సాహంతో, శ్లోకాలతో జీవితం ప్రారంభించానని చెబుతోంది దివిజ. చిన్నతనంలో ఆసక్తి లేకపోయినా పెరిగే కొద్దీ అవగాహన పెంచుకొని కళారంగాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కూచిపూడిలో డిప్లొమాతో పాటు చిత్రలేఖనంలో హయ్యర్, లోయర్ సర్టిఫికెట్ తీసుకుంది. చిన్నప్పటి నుంచి మమ్మీ నేర్పించేవారు. శ్లోకాలు, చిన్న చిన్న సౌందర్యలహరి శ్లోకాలని చిన్నప్పుడున్న సాంగ్స్ అలా నేర్పించి అప్పటి నుంచి స్టార్ట్ అయిందనమాట. డాన్స్ కూడా అంతే. అంటే ఇంట్రెస్ట్ లేకపోయినా నేర్పించేవారు. అది కొంచెం సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత దాని గురించి తెలుసుకొని సో అది కంటిన్యూషన్ వచ్చింది. కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్, కూచిపూడి డాన్స్, వీణ, ప్లస్ ఆర్ట్, డ్రాయింగ్స్, పెయింటింగ్స్ చేస్తాను. ప్లస్ మెహందీ కూడా వేసుకుంటాను నేను. కూచిపూడిలో డిప్లొమా ఉంది. డ్రాయింగ్ లో అయితే లోయర్, హయ్యర్ ఎగ్జామ్స్ అయిపోయి సర్టిఫికేట్ కోర్స్ అయిపోయింది. దాంట్లో టీటీసీ చాలా ప్లేసెస్ లో ఇచ్చాం. రవీంద్ర భారతి, శ్రీకాళహస్తి, దేవస్థానాల్లో ఆదిగిరిగుట్ట, త్యాగరాజ గాన సభ, సిలికాన్ ఆంధ్ర, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో 2 times పార్టిసిపేట్ చేశాను. కలెక్టరేట్ బంగ్లాలో ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డేస్ కి పర్ఫార్మెన్స్ ఇచ్చేసాను. కూచిపూడిలో 2 సార్లు గిన్నిస్ రికార్డ్స్ లో తన పేరు లిఖించుకుంది అమ్మాయి. ఆన్లైన్లో తానా నిర్వహించిన పోటీల్లో మల్టీ టాలెంటెడ్ అవార్డులు సొంతం చేసుకుంది. స్టేట్ లెవెల్లో వీణలో 2nd ప్రైజ్, యువ నాట్య మయూరి పురస్కారం సాధించింది. తాను పనిచేస్తున్న కంపెనీలో ఎంప్లాయ్ ఆఫ్ ది రూకీ స్టార్లో అవార్డును కైవసం చేసుకుంది. అలా మయూరి రీసెంట్ గా శివనంది అవార్డు వచ్చింది. సిలికాన్ ఆంధ్రలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, మళ్ళీ అమేజింగ్ తెలుగు వరల్డ్ రికార్డ్స్. స్టేట్ లెవెల్లో వీణలో 2nd ప్రైజ్ వచ్చింది. ఇక్కడ నుంచి యూత్ ఫెస్టివల్ లో 2nd ప్రైజ్ వచ్చింది. అండ్ నాట్యమణి పురస్కారం ఒకటి వచ్చింది. యువ నాట్య మయూరి ఒకటి వచ్చింది. ఓకేడి అనే కంపెనీలో వర్క్ చేస్తున్నాను అనలిస్ట్ గా. ఎంప్లాయ్ ఆఫ్ ది ఇయర్ రూకీ రాక్ స్టార్ లో అవార్డు వచ్చింది. దాంట్లో కంపెనీలోనే మిస్ బర్కేడియా, మిస్టర్ బర్కేడియా కాంటెస్ట్ లో నేను విన్ అయ్యాను. మిస్ బర్కేడియా వచ్చింది నాకు. ఇప్పుడు ప్రెసెంట్ గా ఇందాక చేసింది అయితే తరంగం ఒకటి చేశాను. ప్లస్ అంటే ప్లేట్ డాన్స్, ప్లస్ స్పాట్ మీద చేయగలుగుతాను. అండ్ డాన్స్ ఫార్మ్స్ డిఫరెంట్. నేను కూచిపూడి ఇంకా కథక్ చేస్తాను. టీచింగ్ ఇన్ హైదరాబాద్. నేను హాస్టల్ దగ్గరలో ఉన్న ఒక ప్లేస్ చూసుకొని దాంట్లో స్టూడెంట్స్ కి నేర్పిస్తున్నాను. తానా బ్యూటీ పేజెంట్ లో టీన్ మల్టీ టాలెంటెడ్ అవార్డు వచ్చింది. ఎంఏ డాన్స్ చేద్దాం అనుకుంటున్నాను. కళారంగంలో డాక్టరేట్ తీసుకుందామని అనుకుంటున్నాను. కళారంగంలో ఇంతటి విజయం సాధించడంపై దివిజ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. పాశ్చాత్య ధోరణి కంటే మానవతా పరిమళాలు పెంపొందించడంలో శాస్త్రీయ సంగీతం దోహదం చేస్తుందన్నారు. దివిజ బాటలోనే
సోదరి హిమజ కూడా కళారంగంలో ముందుకెళ్తోంది. చిన్నప్పుడైతే ఇంట్రెస్ట్ లేకపోతుండేనండి. అంటే అది ఒక బర్డెన్ లాగా ఫీల్ అయ్యేది. దానికి స్వతహాగా ఉంది, కాకపోతే దాన్ని కొంచెం మౌల్డ్ చేస్తే మంచిగా అవుతుంది. కాకపోతే మనం ఇప్పుడు ప్రెసెంట్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది, పనికిరాంది అన్నట్టు ఫీలింగ్ ఉండే చిన్నప్పుడు. అలా 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 కొంచెం కొంచెం చెప్పి ఇప్పుడు ఇంత అయిన తర్వాత ఇన్ని అవార్డ్స్, ఇంతమంది మెచ్చుకోవడం చూసిన తర్వాత తనకి ఏమనిపిస్తుంది అంటే దీంట్లో ఇంత మంచి గొప్పతనం ఉందా, ఇంత ప్రైజ్ ఉందా అనుకొని ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ గా తనంతట తనే వీణ వాయించడం గానీ నిమిషాల్లో వాయించేస్తుందండి. వీణ ఏదైనా స్వరం చెప్తే కొత్త పాట, సినిమా పాట వాయించమంటే చక్కచక్క వాయించేస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి పాటలు అంటే. మా అమ్మగారు పాడేవారు, అది మామూలుగానే నేర్చుకోక ముందు నుంచే పాడేదాన్ని. తర్వాత మా కాలనీకి మా గురువు గారు వచ్చారు, నా అదృష్టం కొద్దీ, ఆ సరస్వతి మేడం గారు, ఆమె దగ్గర నేర్చుకోమని మా అమ్మగారు అన్నారు. అట్లా స్టార్ట్ చేశానండి. చిన్నప్పటి నుంచి అమ్మని అక్కని చూసిన కాబట్టి నేను కూడా నేర్చుకున్న డాన్స్. అక్క అన్నిట్లో ఉంటది, చదువులో ఉంటది, డాన్స్ లో ఉంటది, అన్నిట్లో ఫస్టే ఉంటది. ఎప్పుడు కూడా మమ్మీ రోల్ మోడల్ ఉండేది, కానీ అక్క కూడా ఎప్పుడు రోల్ మోడలే నాకు. ఇప్పుడు స్కూల్లో కూడా నేను అక్కలాగానే ఉండాలి, కాలేజ్ లో కూడా సేమ్ కాలేజెస్ ఉండే కాబట్టి అక్కలాగా ఉండాలి. ఇప్పుడు ఆఫీస్ లో కూడా అక్కడ కూడా అందరూ కూడా మీ అక్క అలా అంటే నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. నేను కూడా అలా అవ్వాలి, ఇంకా సపోర్టివ్ గా ఉండాలి, ఇంకా అలా ఉండాలి అని అనిపిస్తుంది నాకు. ఓనమాలు నేర్చుకోవటమే కాదు, అందులో అనుభవం గడించిన తర్వాత కూడా ప్రవృత్తిగా కొనసాగించడంతోనే మరింత గుర్తింపు వస్తుందని చెబుతుంది దివిజ.